సరే ఉంటా, బాయ్. ఈ రోజుల్లో కూడా ఎలాంటి అలవాట్లు లేని మనసెట్లా ఉన్నారంటారా? వాటి గురించి సరిగ్గా తెలియకుండానే చెప్పి ఉంటారు. పాపం పెళ్ళైనట్టున్నాడు. నిన్న నీకు అలా వెంటనే నో అని చెప్పకుండా ఉండాల్సింది. కొంచెం టైం ఇస్తే బాగుండు అనిపించింది. నువ్వేమైనా ఫీల్ అయ్యావా? పర్లేదండి, నాకు చిన్నప్పటి నుండి రిజెక్షన్స్ అలవాటే. సారీ అబ్బా. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. ఇదిగో, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? ఏం డౌట్స్ అబ్బా, ఇలా అడుగుతుంది ఏంటి? సరే అడగండి. ఫస్ట్ ఈ అండి గిండి లాపుతావా? పూజ ఎంత బాగుంది, అలా పిలవచ్చు కదా. ఓకే పూజ. ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావు? అట్రాక్షన్స్ అయితే చాలా జరిగాయి, కానీ అట్రాక్ట్ అయ్యి లవ్ చేసింది మాత్రం మిమ్మల్ని పూజ. అబ్బా నిజమా? నమ్మచ్చా? నిజం పూజ. ఫస్ట్ లవ్, లవ్. స్కూల్, కాలేజెస్, ఆఫీసెస్లో ఎక్కడ ఎవరిని లవ్ చేయలేదా? నేను నమ్మను. ప్రామిస్ పూజ. నాకు స్కూల్లో కాలేజ్ టైంలో ఏమైతేనే మాట్లాడాలంటేనే ప్యాక్ అయ్యేది. నేను ఆ టైంలో ఏమైకైనా ప్రాపర్గా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో కూడా గుర్తులేదు తెలుసా. చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, నిన్ను కూడా ఎవరు లవ్ చేయలేదా? లేదు పూజ. మేబీ వాళ్ళు కూడా నీలాగే ఇంట్రోవర్ట్స్ అయి ఉంటారు. ఎలాగో తమరెళ్ళి మాట్లాడటం చేత కాదు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమని మనసులోనే దాచుకున్నట్టున్నారు. లవ్ లేదు ఓకే, ఫిజికల్ రిలేషన్షిప్ లాంటివి ఏమైనా? అంటే అదే ముద్దు ముచ్చట లాంటివి ఏమైనా ఉన్నాయా అని. ఏం మాట్లాడుతున్నారండి? ప్రాపర్గా ఏమైకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంటే మీరు ఎక్కడితో వెళ్ళిపోయారు? అంటే ఏంటి ఇప్పుడు, నువ్వు వర్జినా? ఏంట్రా బాబు, మరి ఎంత ఖర్చుగా అడుగుతుంది. ఎక్స్ట్రావర్ట్ కాదు, ఎక్స్ట్రావర్ట్. వచ్చిన నొప్పుకుంటే ఏదైనా లోపం అనుకుంటామేమో. ఏంటి ఆలోచిస్తున్నావు, చెప్పు. అవును పూజ, ఐఎమ్ స్టిల్ వర్జిన్. రియల్లీ? ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా? నాకు నమ్మసక్యంగా లేదు. పూజ, నీకు ఒకటి చెప్పనా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 25 years వచ్చినా సరే స్టిల్ వర్జిన్గా మెయింటైన్ అవుతున్నారంటే వాళ్ళలో 90% మా ఇంట్రోవర్ట్సే తెలుసా. అబ్బో, మరీ ఇలా ఉంటారేంటబ్బా మీ ఇంట్రోవర్ట్స్? ఉంటారు పూజ. ఇదిగో ఇలా నీలాంటి ఎక్స్ట్రావర్ట్స్ వచ్చి మాట్లాడితే కానీ మాట్లాడలేక నచ్చిన వాటిని అలా దూరం నుండే చూస్తూ గడిపేస్తాం. ఎలాగో చెప్పే ధైర్యం ఉండదు కదా. చాలా మార్చాలరా. ఇదిగో, నీలాగా యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక కండిషన్. ఏంటా కండిషన్? నీకు ఒక 3 days టైం ఇస్తున్నా. నేను ఇంప్రెస్ అయ్యేలా ఏదైనా చెయ్యి. ఇంప్రెస్? ఇదిగో ముందే చెప్తున్నా, ఈ చాక్లెట్స్ ఇవ్వడం, ఈ బొకేస్ లాంటివి ఇవ్వడం మాత్రం చెయ్యకే. ఎందుకు? అందరూ చేసేదేగా, రొటీన్ గా. అలాంటి వాటికి మనం ఇంప్రెస్ అవ్వం. ఒకవేళ ఇంప్రెస్ చేయలేకపోతే? ఏముంది, మంచి ఫ్రెండ్స్ లా ఉండిపోదాం. నా నెంబర్ తీసుకో. ఇదిగో, నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేసి ఎక్కడికైనా రమ్మను, వస్తా. యూ హ్యావ్ టు ఇంప్రెస్ మీ, ఓకే?
మిస్డ్ కాల్ ఇవ్వు, నేను కూడా సేవ్ చేసుకుంటా. ఇచ్చాను పూజ. సరే మరి నేను వెళ్తున్నా. వెళ్ళు పూజ. ఇదిగో వెళ్తున్నా. వెళ్ళు. మట్టి బుర్ర ఎంత ఓపెన్గా మాట్లాడితే కనీసం డ్రాప్ చేస్తానని కూడా అనట్లేదు. వీడు మారడు.